నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు సోయా చంక్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోండి, అలాగే 2 టమాటోస్, 2 ఆనియన్స్ అండ్ సోయా చంక్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటోస్ కట్ చేసేసుకొని, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసేసుకొని దాన్ని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా లైక్ బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క, బిర్యానీ షాజీరా, ఇంకా మీ దగ్గర ఏవే మసాలా ఉంటే అవన్నీ కూడా వేసుకోండి. నేనైతే ఇవి వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ పసుపు అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అలాగే ప్యూరీ ఉంది కదా మనం పక్కన పెట్టుకున్నాం, ఆ ప్యూరీ కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సోయా చంక్స్ ఆల్రెడీ 10 మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాం. అవి వేసేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ ఆఫ్ మంచి ఫ్రెష్ కట్ తీసుకోండి, అది కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, మంచి గ్రేవీ ఫుల్ యమ్మీగా ఉంటుంది అనమాట కర్డ్ వేసుకుంటే. తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. స్పైసెస్ చూసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ కూడా యూజ్ చేసాం కాబట్టి. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిసేపు ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు, నా దగ్గర ఇవి ఉండే నేను వేసుకున్నాను. అండ్ తర్వాత చూసారా ఆ కలర్ చూడండి ఎంత యమ్మీ, ఎంత టేస్టీగా ఉందో. ఇది కర్రీ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చికెన్ లాగే, సేమ్ చికెన్ లాగా ఉంటుంది ఇది టేస్ట్గా అయితే. అండ్ నెక్స్ట్ నేనైతే హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉండి. ఇట్స్ ఆప్షనల్ అండి, ఆల్రెడీ మనం కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి ఇట్స్ వేయకపోయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కలర్ చూడండి ఒకసారి. అండ్ బాస్మతి రైస్ ఉంది కదా, అది మనం ఆల్రెడీ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కువ కూడా బ్రేక్ అయిపోతుంది బియ్యం, సో మనం ఎక్కువ మిక్స్ చేయొద్దు, రఫ్గా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ అంతా వేసేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అంతే, యమ్మీ సోయా చంక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎగ్జాక్ట్లీ లైక్ చికెన్ బిర్యానీ రేంజ్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.